గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిజంగా సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. నాకిష్టమైనటువంటి మా గురువు సార్ నిజంగా కిరణ్ సార్ పక్షంగా గాని, పరోక్షంగా గాని నన్నెంతో మోటివేషన్ చేసి నేను ఈ రోజున వెస్టీజ్‌లో నిలబడటానికి ముఖ్య కారణమైనటువంటి మా కిరణ్ సార్‌కి నేను శిరస్సు వంచి నేను నమస్కరించుకుంటున్నాను సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా ఒక అద్భుతం. నిజంగా ఈ రోజున మీరు చాలా చక్కగా గ్యాదరింగ్ చేసుకోవటం అయినా సరే, మీ సిస్టమ్ యూనిఫామ్‌లోనే మనం జూమ్‌లోకి అటెండ్ కావాలని చెప్పి చెప్పటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది సార్. నిజంగా అద్భుతం సార్. నా టెస్టిమనీ ఈ రోజున ఖచ్చితంగా నేను ఎలా కష్టాలు పడ్డాను, ఏ విధంగా అని జెప్పేసి నేను చెప్పటం జరుగుతా ఉంది. ప్రతి ఒక్కళ్ళు గూడా నిజంగా అండి వెస్టీజ్‌లో మనం నిలబడాలి అంటే ఖచ్చితంగా మనం మత్తు వదలాలండి ఫస్ట్. మనం నిద్ర మత్తు వదలాలి. నిద్ర మత్తు ఎప్పుడైతే వదులుతామో ఖచ్చితంగా వెస్టీజ్‌లో సక్సెస్ అవుతాం. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఆ మత్తులోన మునిగినావా గమ్మత్తుగా చిత్తవుదువురా మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా చెప్పడమే మా ధర్మం వినకపోతే నీ కర్మం. మన మెంటర్స్ ఎప్పుడు చెప్తుంటారండి. మన అప్లైనర్స్ ఎప్పుడు చెప్తా ఉంటారు. కానీ చెప్పటమే వాళ్ళ ధర్మం అండి. వినకపోతే వాళ్ళ కర్మం. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు గూడా మన మెంటర్స్, అప్లైనర్స్ మాట ఖచ్చితంగా వినాలండి. మైసెల్ఫ్ నాదెళ్ల రామ్ బ్రహ్మం, పొందగల గ్రామం. మై అప్లైనర్ అంజలి సేదరావు గారు, మై గ్రేట్ అప్లైనర్ అంబటి రామకృష్ణ గారు, మై గ్రేట్ మెంటర్స్ భారతి మస్తారా సార్, పూర్ణిమకృష్ణ సార్, కృష్ణార్జున్ సార్. జూమ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి గుడ్ మార్నింగ్ అండి. నేను శిరస్సు వంచి నేను నమస్కరించుకుంటాను. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తిగా, ఒక చిన్న సన్నకారు రైతుగా నేను ఈ రోజున వెస్టీజ్‌లోకి రావటం జరిగింది. నిజంగా నాకు వచ్చినటువంటి కష్టాలండి చాలా, చాలా నేను అనుభవిచ్చాను. అలాంటి కష్టాలనేది ఎట్లా హడిల్స్ అనేది నేను తీసుకున్నాను అని జెప్పేసి మీతో షేర్ జేసుకుంటున్నాను. ఫస్ట్ మేము బెండకాయలు కోసుకునే రైతునండి. వాస్తవానికి మా మేడం వాళ్ళు అనుకోకుండా ఒక గృహప్రవేశానికి వచ్చి మాకెళ్ళి అనుకోకుండా రావటం జరిగింది. మా అంజలి మేడం గారు, ప్లస్ భారతి మేడం గారు, మస్సారా సారు, అంబటి రామకృష్ణ గారు మా ఇంటికి అనుకోకుండా రావటం జరిగిందండి. నా ఇంటికి నాకు ఆ రోజున అదృష్ట దేవత వచ్చిందని జెప్పేసి నేను ఆ రోజు ఫీల్ కావటం జరిగింది. మా మేడం గారు బెండకాయలు ఇంకా కొయ్యాలి గదా! తర్వాత ఎళ్దాంలే వాళ్ళే ఉంటారులే అని జెప్పేసి అంటే నేను ఖచ్చితంగా వెళ్ళాలి. మన కోసం వచ్చారు గదా! అని జెప్పేసి మేము రావటం జరిగింది. వచ్చి విన్నానండి. ఖచ్చితంగా నేను ప్రొడక్ట్ వాడుకున్నానండి. అసలు అంతకుముందు బయోలు, కెమికలు వాడుకుంటే రాని రిజల్ట్ ఇది వాడుకున్న తర్వాత నా బెండకాయల తోటే 50 కేజీలు, 40 కేజీలు అయ్యేటువంటి కూరగాయలు కాస్త ఇందులో మనం వెస్టీజ్‌లోకి వాడుకోవటం వల్ల నిజంగా నా కాయలనేది చాలా, చాలా క్వాలిటీగా రావడం గాని, దిగుబడి శాతం పెరిగిందండి. ఆర్గానిక్ అంటే నాకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టమండి. అంతకుముందు కూడా నేను గోమూత్రం, ఆవు పంచకం, నిమ్మరసం, కోడిగుడ్డు ఇలాగా నాకు ఇష్టపడి నేను తయారు జేసి ఇప్పుడు వేపకాయల కషాయం అనేది తయారు చేసి నా చేనికి, నా కూరగాయల తోటలకైనా సరే వాడుకోవటం అనేది జరిగింది. అలా చాలా మంది గూడా నా దగ్గర సలహాలు తీసుకొని గూడా వాడుకునేవాళ్ళనమాట. అలాగా నేను ఈ ఆర్గానిక్‌లోకి రావటం జరిగింది. ఖచ్చితంగా అండి. ఆ ప్రొడక్ట్ అనేది నిజంగా అండి మన వెస్టీజ్‌లో వ్యవసాయానికి సంబంధించింది ఖచ్చితంగా ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి? 8 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 8 ప్రొడక్ట్స్ మీదే నాలెడ్జ్ తీసుకున్నానండి. తర్వాత హెల్త్ సప్లిమెంట్ మీద తర్వాత చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా మొత్తం తీసుకున్నాను. హోమ్ ప్రొడక్ట్స్ మీద తీసుకున్నాను. ఈ 8 ప్రొడక్ట్స్ తీసుకొని నేను ఇందులో సక్సెస్ అనేది అయ్యానన్నమాట. నా టీమ్‌కి గూడా సక్సెస్ ఇచ్చాను. అలాగే ఒకరోజు అనుకోకుండా సార్ నిజంగా నేను పొలం పని చేస్తూనే ఒక సిల్వర్ డైరెక్టర్‌గా అయ్యాను ఇందులో వెస్టీజ్‌లో. అనుకోకుండా మా కిరణ్ సార్ నిజంగా అద్భుతం అన్నమాట. కిరణ్ సారు ఇచ్చినటువంటి మోటివేషన్ ద్వారాగా ఆ రోజు ఒక గంటన్నర మాతో గడిపారు సార్ మాకు గురజాల స్టాక్ పాయింట్‌లో. సార్ ఇచ్చినటువంటి స్పీచ్‌కి, సార్ ఇచ్చినటువంటి మాటలకి నేను మోటివేషన్ అయ్యి, నా టీమ్ మోటివేషన్ అయ్యి, నేను తొందరగా సక్సెస్ కావటానికి నాకు కిరణ్ సార్ ఎంతో ఉపయోగపడ్డారు. నిజంగా కిరణ్ సార్‌కి మరొక్కసారి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్ కిరణ్ సార్. నాకు ఈ అవకాశం కలిగించినందుకు. మేము బెండకాయలు కోసుకొని వచ్చేటువంటి వ్యక్తినండి. ఆటోమేటిక్‌గా నేను అందరికీ మా వోళ్ళకి, చుట్టాలకి, బంధువులకి అనేది మా ఊర్లోనే
చెప్పాను. రిజల్ట్ బావుంది. చక్కగా ఉన్నాయి. వాడుకోండి అని జెప్తే ఈడు వెస్ మన బ్రహ్మంగాడికి ఏందో పిచ్చి పట్టిందనుకుంటా. ఏదో వెస్టీజ్ అని జెప్పేసి చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళకి చెప్తా ఉన్నానని జెప్పేసి నన్ను పిచ్చి పట్టింది ఈడికి అని జెప్పేసి నన్ను చాలామంది మా సొంత బంధువులే నన్ను ఎగతాళి చేయటం జరిగింది. అలాగే వెస్టీజ్‌లో ఐడీ వేసుకోవాలి అంటే మా బంధువులండి. ఎవరో కాదు. ఈ బ్రహ్మంగాడు ఆధార్ కార్డ్‌లు వేసుకుంటూ డబ్బులు తీసుకుంటున్నాడంట అని జెప్పేసని బయట 10 మందిలో చెప్తే నేను చాలా బాధపడ్డానండి నిజంగా. నేను మంచి గదా చెప్తుంది. వాళ్ళెందుకు వింటలేదని జెప్పేసి చాలా ఇదయ్యాననమాట. తర్వాత ఇంటికొచ్చి బాధపడటం జరిగింది. అయితే తర్వాత నేను తీసుకుందేందంటే 4 నెలలు కొంటే ఐదో నెల మనకు ఫ్రీగొస్తాయి గదా! నాకు ఇది బాగా నచ్చింది. నాకు ఇంట్లోకి, ఒంట్లోకి, పొలానికి, ఇంటికి, వంటకి, పంటకి. హెల్త్ కేర్, హోమ్ కేర్, అగ్రి కేర్ ఎక్కడైనా తెచ్చుకోవాల్సిందే గదా! ఇందులో తెచ్చుకోవటం వల్ల నేను లాభం పొందుతున్నాను గదా! నేనైతే లాభం పొందుతున్నాను గదా! అని జెప్పేసి నేను తీసుకోవటం జరిగింది. నీ ఖర్చులోనే ఆదాయం ఉంది. నీ ఖర్చులోనే సక్సెస్ ఉంది. నీ ఖర్చులోనే జీవితం ఉంది. నీ ఖర్చులోనే నీ గుర్తింపు గూడా ఉంది. వెస్టీజ్‌లో నీకు ఇంట్లోకి కావాల్సినటువంటి వస్తువులు తెచ్చుకుంటేనే నీ సక్సెస్ ఉంది. నీ జర్నీ ఉంది. ప్లస్ నువ్వు వాడుకున్నది నలుగురికి చెప్తే చాలు. నువ్వు వాడుకున్నప్పుడు నువ్వు ఒక్కడివే ఉపయోగపడతావు. నలుగురికి చెప్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అని జెప్పేసి నాకు మాత్రం అర్థమైందండి. అయినా సరే ఈ డిసప్పాయింట్ మాటలు రావటం వల్ల నేను డిసప్పాయింట్ కావటం జరిగింది. నాకెందుకు గదా! ఈళ్ళందరూ చెప్తా ఉంటే వింటలేదు గదా! అని జెప్పేసి నేను మొదట్లో డిసప్పాయింట్ కావడం జరిగింది. అలాగే నేను కూరగాయలు, బెండకాయలు కాస్త తీసుకొచ్చి మా ఊర్లో కోతులు ఎక్కువగా ఉండేయండి. ఆ కోతులనేది ఏందంటే నేను బెండకాయల మూట మీకు దామర్చల్ల మార్కెట్ అండి పక్కనే. ఆ మార్కెట్‌కెళ్దాం అని జెప్పేసి నేను పక్కన మూట పెట్టుకున్నాను. మూట పెట్టుకొని నేను బయటికి కొంచెం పక్కకెళ్ళి వచ్చేసరికి ఒక చిన్న కోతొచ్చిందండి. కోతొచ్చేసరికి ఆటోమేటిక్‌గా ఒక్కొక్క కాయ తీస్తా ఉంది. తీస్తా ఉంది, ఇరగదీస్తా ఉంది, కొరుకుతా ఉంది, పక్కన పడేస్తా ఉంది. కోతి వచ్చిందని జెప్పేసి నేను నుంచి బయటకొచ్చేసరికి ఆటోమేటిక్‌గా ఆ కోతి ఇరగదీస్తుందని జెప్పేసి దడిపిచ్చటం అనేది అట్లా జరిగితే కోతి ఎమ్మటే ఎళ్ళిపోయిందండి. ఒకసారి నన్ను భయపెట్టింది. నేను ఇంకొంచెం ఒకసారి భయపెట్టగానే కోతెళ్ళిపోయింది. ఆ కోతి అలా వెళ్ళిందండి. నేను బెండకాయలు మూట సదురుకుంటున్నాను. కోతి అలా వెళ్ళి ఇలా ఒక 10-12 కోతులను తీసుకొనొచ్చిందండి. తీసుకొనొచ్చి మొత్తం ఎగబట్టం అనేది జరుగుతా ఉంది. జరుగుతా ఉంటే నేను 10, 12 కోతులకి నేను రాళ్ళు వేయలేను, దడిపిలేను గదా! ఆటోమేటిక్‌గా ఇంట్లోకొచ్చి తలుపేసుకోవడం జరిగిందండి. తర్వాత బెండకాయ మూట తీసుకొని లోపలికొచ్చాను. కోతులనేది తర్వాత అరిసేసి ఎళ్ళిపోయాయి. తర్వాత నేను బెండకాయల మూట తీసుకొనెళ్ళి పక్కనే అండి మాకు 6 కిలోమీటర్లే మాకు దామర్చల్ల. దామర్చల్ల వెళ్ళి నేను ఆటోమేటిక్‌గా మార్కెట్‌లో వేసుకోవటం జరిగింది. వేసుకొని మళ్ళీ ఇంటికొచ్చేసి భోజనం జేసి తర్వాత మా మిసెస్, నేను ఇద్దరం బెండకాయలు కోసుకోవడానికి చేనుకెళ్ళాము. ప్లస్ బెండకాయలు కోసుకున్నాం. మళ్ళీ కూరగాయలు తీసుకొచ్చాం. తర్వాత సాయంత్రం స్నానం జేసి, భోజనం జేసి, నిద్రపోయేటప్పుడు నాకు ఆ కోతి గుర్తొచ్చిందండి. నిద్రపోయేటప్పుడు నాకు ఆ కోతి గుర్తొచ్చిందండి. ఎందుకంటే, ఆ కోతి నిజంగా అది నాకు గుర్తు రాకపోతే నేను ఈ రోజున మీ ముందు ఇలా నిలబడేవాడిని కాదనుకుంటా. ఆ కోతి ఒక నోరు లేనటువంటి కోతి అలా వెళ్లి ఇలా 10-12 కోతులు తీసుకొస్తే నా బెండకాయల మూటని నేను ఎక్కడైనా సరే నేను అమ్ముకొని రాగలుగుతా. ప్లస్ నేను ఎక్కడైనా మార్కెట్‌లో అయినా సరే నేను సేల్ చేసుకోగలుగుతా అని జెప్పేసి నాకు బాగా నమ్మకం అండి. ఎన్ని కాయలైనా సరే నేను అమ్ముకొని రాగలుగుతాను. అలాంటిది ఆ కోతిని తీసుకొని నోరు లేనటువంటి కోతి ఈ రోజున అలా వెళ్లి ఇలా 12 కోతులను తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా నేనెందుకు చెప్పకూడదు? ఎవడో ఒక్కడు మనల్ని ఆపాలని ఎవరో ఒకళ్ళు ఇలా మనల్ని ఆపాలని చూస్తే నేనెందుకు ఆగాలి అని జెప్పేసి ఆ రోజు నేను బలంగా తీసుకోవటం జరిగిందండి. నెక్స్ట్ ఒకళ్ళు చెప్తే వినలేదు, ఇద్దరు చెప్తే వినలేదు, ముగ్గురు చెప్తే వినలేదని జెప్పేసి ఆలోచించలేదండి. నెక్స్ట్ అనుకుంటూ చెప్పుకుంటూ ఎళ్ళిపోయాను. ఒక బెండకాయలు పండించి అమ్ముకొని సామాన్యమైనటువంటి రైతుని చిన్న సన్నకారు రైతునండి. ఒక ఎకరంలోనే 3 పంటలుగా 30 సెంట్లలో యేసుకునేవాడిని. మిరప తోట, పత్తి ఇలాగా వేసుకుంటూ నేను జీవనం సాగిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని. నిజంగా ఒక ఫస్ట్ నాకొచ్చింది రూ. 106 వచ్చాయండి. రూ. 106 వచ్చాయని జెప్పేసి నేను అనుకోలేదు. కానీ మనం బయట తెచ్చుకున్నా సరే నాకెక్కడ అనేది అంత అమౌంట్ రాలేదు. రూ. 106 వచ్చాయి. ప్లస్ నాకొచ్చేసరికి రూ. 106, రూ. 300 ప్రోడక్ట్ నాకు ఫ్రీగా వచ్చింది. నేను కొనుక్కున్నందుకు నాకు 400 నాకు రిటర్న్ వచ్చినాయి గదా! నేను తీసుకున్నాను గదా!
ఇదే విషయాన్ని మా బంధువులకి వాళ్ళందరికీ షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేయడం జరిగింది. చక్కగా నేను ఒక 2 నెలల్లోనే బ్రాంచ్ డైరెక్టర్ కావడం జరిగిందండి. తర్వాత 3 నెలల 24 రోజుల్లో స్టార్ డైరెక్టర్ కావటం జరిగింది. 7 నెలలకి డైమండ్ డైరెక్టర్ కావడం జరిగింది. అలాగే వెస్టీజ్‌లో వాడుకుంది నేను నలుగురికి చెప్పానండి. నిజంగా అండి, నిజం చెప్పి సంపాదించేటువంటి ఒక గొప్ప అవకాశం ఎక్కడన్నా ఉంది అంటే మన వెస్టీజ్‌లో మాత్రమే ఉందండి. వెస్టీజ్‌లో మాత్రమే ఉంది. నిజంగా, నిజంగా మనం వెస్టీజ్‌ని ఎందుకు నమ్మాలి అంటే మనం ఖచ్చితంగా అండి ఎక్కడైనా సరే వేరే ఏదో మాటలు చెప్తా ఉంటారు. కానీ ఒక నిజం చెప్పి సంపాదించి నిజాయితీగా చేసేటువంటి గొప్ప అవకాశం మన వెస్టీజ్ అని చెప్పేసి నేను బలంగా నమ్ముతానండి. నేను వాడుకున్న రిజల్టే నాకు ఆ ఎక్సెల్ అండి. ఆ ఎక్సెల్ మీదే నేను మన మిర్యాలగూడ మార్కెట్‌కండి మునగ తోటేస్తాను నేను. మునగ తోట, బెండలు. మొత్తం 2 క్వింటాలు యేసుకొని ఆ బరువు మీదే నేను తెల్లారుజామున 4:30కే వెళ్ళి నేను మునక్కాయల తోటలో మన మన మార్కెట్‌లో అమ్ముకొనొచ్చేటువంటి వ్యక్తిని. తర్వాత మళ్ళీ వెళ్లి కూరగాయలు కోసుకొని మళ్ళీ దామార్చలేసేవాడిని. అలా హార్డ్ వర్క్ రమేష్ చేసేవాడిని. సార్ సార్ మనది క్లియర్ పీపీటీ మూవ్ అవుతుంది. సో పీపీటీ ఓకే. పీపీటీ షేర్ అవుతుంది. దాన్ని చూసుకుంటూ చెప్పండి సార్. ఓకే సార్. ఓకే సార్. అలాగా నేను కావటం జరిగిందనమాట. వెస్టీజ్‌లో నా ప్రయాణం అండి నిజంగా ఒక ఎక్సెల్ మీద వెళ్ళేటువంటి వ్యక్తిని. నాకు కారు తోలటం కూడా రాదండి. వెస్టీజ్‌లో ఇలా షేర్ చేసుకుంటూ వెళ్ళానండి. ప్రతి ఒక్కళ్ళు గూడా, ప్రతి ఒక్క వ్యక్తి గూడా చాలా బావున్నాయి, చాలా బావున్నాయని జెప్పేసి అనుకున్నటువంటి వ్యక్తి. ఇలాగే నాకు వెస్టీజ్‌లో ఈ బొప్పాయి తోటకి గాని, ప్లస్ ఇంకా చాలా పొలాలకనేది చాలా అన్నిటికి ఇయ్యటం జరిగింది. బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు గూడా ఇవి బాగున్నాయి అని చెప్పేవాళ్ళే గాని, కానీ వాళ్ళకేమేమి కావాలి, ఏ విధంగా కావాలని జెప్పేసి నేను ప్రొడక్ట్ ఇచ్చానంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి దగ్గరికి ఖచ్చితంగా ఒక 5 రోజుల తర్వాత, 6 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి తనని పలకరించి ఎలా ఉంది అని జెప్పేసి మళ్ళీ పలకరించి తనకనేది ప్రొడక్ట్ ఇచ్చేవాడిని. అలాగే నేను వెస్టీజ్‌లో సక్సెస్ కావటానికి గూడా జరిగింది. ఈళ్ళు చూడండి సార్, ఒక కాలేజీ లెక్చరర్ సార్ మన నర్సరావుపేట. మన సారు 20,00,00,000 ఆస్తిపరుడు సార్. వాళ్ళ కాలేజీ తను వాడుకున్నారు సారోళ్ళు. వాడుకొని బాగున్నది ఇలాంటి మంచి మన కాలేజీలో అందరికి గూడా కేఎస్ఆర్ సార్ అంటారు సార్ నిజంగా. మనకి నర్సాపేట దగ్గరనమాట. ఈళ్ళు బాగుంది నేను నలుగురికి చెప్పాలని జెప్పేసి మేడం గారు, మా భారతి మేడం గారు, మస్తానరావు సారు, రాంబాబు సారు, అంజలి మేడం గారు వెళ్లి మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ ద్వారాగా నాకు క్వాలిటీ టీమ్ అనేది రావటం జరిగింది. అలాగా రాంబాబు సారు వల్ల జరిగింది. నేను అలాగా చేయటం జరిగింది. ప్రొడక్ట్ అనేది ఆక్వా జెల్ అండి నిజంగా అండి. మేము మీటింగ్స్‌కెళ్తన్నా సరే, మాకు ఆక్వా జెల్ కావాలని జెప్పేసి రైతు కావాలని చెప్పేసి అప్పుడప్పుడు మేము ఈ ప్రొడక్ట్స్ ఇవ్వటం జరిగిందనమాట. అలా చక్కగా జరిగింది. ప్లస్ అలాగే మా మా సిస్టర్ అండి మాధవి గారు. మాధవి గారు గూడా నాకు మెయిన్ లెగ్ అనమాట. చక్కగా చేసుకోవడం జరిగిందనమాట. వెస్టీజ్‌లో ఒక గొప్ప అవకాశం. రైతులండి నిజంగా ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ రెంటపాళ్ళ శివాంజీ సార్ అనమాట. మిరప తోటలండి బొబ్బర ముడతొచ్చి పోయినటువంటి చేనండి అది. తర్వాత మన ప్రొడక్ట్స్ ఏ విధంగా వాడుకోవాలి అని జెప్పేసి మనం చెప్పటం వల్ల రైతు నేనంతకుముందు చాలా వాడాను. ఇంత బాగా రిజల్ట్ అనేది నాకు రాలేదు. చక్కగా ఉన్నాయి సార్ అని జెప్పేసి అతను గూడా ఐడీ వేసుకొని నలుగురిని పరిచయం చేయటం జరిగిందనమాట. అలాగే మా బ్రదర్, మా గోపి గారనమాట. ఉప్పలపాడు. చక్కగా ప్రొడక్ట్ అనేదండి నిజంగా మన బెస్ట్ రిజల్ట్ తీసుకోవటమే గాకుండా కాపు కాయటం అనేది రైతు సంతోషపడే విధంగా అంత అద్భుతంగా ఉన్నాయి మన వెస్టీజ్ ప్రొడక్ట్స్. అలాగే నెక్స్ట్ మా మిసెస్ అండి. నేను చేస్తే కాదు, నా మిసెస్ గూడా నీకు గూడా తెలియాలి ఇందులో కష్టం అని జెప్పేసి, మా మిసెస్‌ని గూడా నేను ఫీల్డ్ వరకు తీసుకెళ్ళటం జరిగింది. చక్కగా నాకంటూ నిజంగా నేను ఈ రోజున నేను నిలబడి ఉన్నానంటే, మా మిసెస్ సపోర్ట్ అండి. మన సారోళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటారు 1+1 ఎక్కడైనా 2నే అవుతుంది. కానీ 1+1 11% మన గౌతమ్ బాలి సార్ ఇచ్చినటువంటి 16% కావటానికి మా మిసెస్ నాకు బ్యాక్ బోన్ అనమాట. చక్కగా ఎంతో మోటివేషన్ అండి. నిజంగా అండి. నేను మా మిసెస్ నుంచి నేను చాలా తీసుకోవాలండి. ఒక బెండకాయలు కోస్తా ఉంటే చేతులకి బెజ్జాలు పడాయండి మాకు. బెజ్జాలు పడి బెండకాయలు కొయ్యలేనటువంటి పరిస్థితి అయినా సరే కూలి కూలి మనుషుల్ని పెట్టొద్దయ్యా! మనమే చేసుకుందాం అని జెప్పేసి నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినటువంటి మా మిసెస్ అండి నిజంగా. చాలా కష్టాలు పడ్డానండి నిజంగా. అలాంటి కష్టాలు తలుచుకుంటే ఈ వెస్టీజ్‌లో అనేది నాకు చాలా ఈజీ అనిపించిందండి. చాలా
బాధపడటం అనేది జరిగింది. చాలా హర్డిల్స్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే నేనిచ్చినటువంటి ప్రొడక్ట్స్‌లో బెస్ట్ రిజల్ట్ తీసుకున్న ప్రొడక్ట్ మన ఈ అగ్రి గ్రాన్యువల్స్ అండి. సార్ వీడియో వస్తుందా సార్ ఇది? వస్తుంది సార్. తుబ్బు శాతం అనేది వచ్చిందంటే ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 72 పిలకలు వచ్చినాయి ఫ్రెండ్స్. 79 పిలకలండి. ఒకసారి చూడండి ఎంత దుబ్బు అనేది ఎలా ఉందో ఒక్కసారి మీరు మళ్ళీ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. అసలు ఎంత చక్కగా అలా చూడండి ఒకసారి. ఇంత అద్భుతంగా ఉన్నాయి అనమాట. మనం ఎరువులు తోలితే ఎంత బలంగా ఉంటుందో మన మొక్క అంత బలంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. గింజ శాతం కాటకు రావడం అయినా సరే మన భూమిని మళ్ళీ వేసే పంటకు కూడా సురక్షితంగా ఉండే విధంగా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎక్సలెంట్ సూపర్ రిజల్ట్ అనమాట. థ్యాంక్స్ టు వెస్టీజ్. అలా అద్భుతమైన రిజల్ట్ తీసుకోవటం చాలా రిజల్ట్ అనేది తీసుకోవటం జరిగిందండి. నిజంగా కొన్ని ప్రోడక్ట్స్ అనేది కొన్ని పొలాలు వదిలేసుకున్నటువంటి రైతులు కూడా ఖచ్చితంగా మన అగ్రి ప్రోడక్ట్లు వాడుకున్న తర్వాత చాలా ఆనందపడి మన వెస్టీజ్ లో ఐడి చేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారండి. అలాగే నెక్స్ట్ నిమ్మ తోట అండి. ఈ నిమ్మ తోటలకు కూడా నేను ఇవ్వటం జరిగింది. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది తీసుకోవడం జరిగింది అన్నమాట. సార్ మీ పేరు సార్? స్వగడాల వెంకటేశ్వర్లు గారికి మేము ఇక్కడ బత్తాయి చేనికి మేము ఇచ్చానన్నమాట. చక్కగా వండర్ఫుల్ గా అది వరకు ఇగురు కూడా లేనటువంటి బత్తాయి చేను ఇప్పుడు కాస్త అద్భుతంగా వచ్చేసి పూత రావటం అయినా సరే సన్న పిందెలు రావటం అయినా సరే అద్భుతంగా వచ్చిందనమాట. రైతు మాటల్లో మీరు వినండి సార్. సార్ మీరు ఏం వాడారు, ఎలా వాడారు, ఎలా ఉన్నాయి? వెస్టీజ్ కంపెనీ అనే పిల్లలు వచ్చారంటే అది ఇచ్చిన తర్వాత నేను 2 మాటలు చూసా. మంచి కాయలు కానీ పూత కానీ ఇగురు కానీ మంచిగా వచ్చింది సార్. ఓకే, ఎవరైనా వాడుకోవచ్చా సార్? ఎవరైనా ఊర్లో ఎవరైనా ఈ తోటను తీసుకొని ఎవరైనా వాడుకోవచ్చు. మంచిగా ప్రొడక్ట్ బాగుంది. ఏమేమి కొట్టారు సార్ ఫస్ట్ మీరు? మేము ఫస్ట్ అండి ఈ కొట్టానండి. మంచిగా మొత్తంగా పూతలు బాగా. ఒకసారి చేను కూడా మొత్తం అబ్జర్వ్ చేయండి సార్ మీరు ఎంత అద్భుతంగా వచ్చిందని చెప్పేసి. వెస్టీజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్లు అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు వాడుకునే విధంగా అంత అద్భుతంగా ఇంత పూత రిజల్ట్ అనేది రావడం అనేది అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఎవరైనా వాడుకునే ఎక్సలెంట్ ప్రోడక్ట్లు ఏమైనా ఉన్నాయంటే వెస్టీజ్ ప్రోడక్ట్లు అన్నమాట. తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి తీసుకునే ఆర్గానిక్ ప్రోడక్ట్ ప్రోటెక్ హుమిక్ 82.
వాడుకున్నారు. అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఒకసారి చేను అబ్జర్వ్ చేయండి. సార్ అంతకుముందు అంతా ముడతగా ఉండేది. ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత ఏ చెట్టు చూసినా నత్తంగా పూతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓకే, మీరు హ్యాపీగా సార్? మంచిగా ఓకే, మంచిగా. అలాగా రైతు హ్యాపీగా ఉండేటట్టు మన ప్రోడక్ట్ అనేది ఉంటాయి అన్నమాట. నా పక్క తోటలు కానీ చెప్తా చూసుకుంటారు మంచిగా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా చెట్టు కింద నా కూర్చో. మిర్చి పట్టండి నిజంగా అద్భుతం. ఈ నల్లొచ్చి వదిలిపెట్టినటువంటి పొలాలు కూడా మన మిర్చి పంట వాడుకున్నటువంటి వ్యక్తి అసలు చాలా సంతోషపడ్డాడండి. ఒక్కసారి వీడియో కూడా ఒకసారి చూద్దాం. ది బెస్ట్ రిజల్ట్ అండి. మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ అచ్చంపేట మండలంలో మేము ఇచ్చామన్నమాట. అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. చాలా పొలాలకు కూడా నల్లి అనేది వచ్చి అద్భుతంగా ఈ రోజున పొలాలు పాడైపోవటం అనేది జరుగుతూ ఉంది. కానీ మన వెస్టీజ్ వారి ప్రోడక్ట్ వాడుకోవటం వల్ల ఎక్కడా కూడా నల్లి శాతం కానరాకుండా అద్భుతమైన రిజల్ట్ వచ్చేసి పొలం చక్కగా ఉంది. అలాగే రైతు మాటల్లో మనం విందాం. రైతు ప్రసాద్ గారు అన్నమాట. సార్ ప్రసాద్ గారు, మీరు ఏమేమి వాడుకున్నారు, ఎలా ఉన్నాయి, ఎలా పనిచేసాయి, ఎన్నిసార్లు కొట్టారు? నమస్కారం అండి. నా పేరు ఏకుల ప్రసాద్ బాబు. మాది అచ్చంపేట మండలం, కోనూరు గ్రామం అండి. ఇవి వేస్టేజ్ కంపెనీ వాళ్ళు మాకు సార్ బ్రహ్మం గారు నాకు అంతకుముందు యూట్యూబ్ ద్వారా కన్సల్ట్ అయ్యారండి. మేము సార్ దగ్గర అల్ట్రా స్లాబ్, ప్రోటెక్ ఈ మూడు మందులు తీసుకొని పిచికారీ చేసామండి. మాకు మంచి రిజల్ట్ కలిగిందండి. ఈ మందులు వాడటం వల్ల మేము ఖర్చు తగ్గించుకున్నామండి. వ్యవసాయంలో అధిక దిగుబడిని రాబట్టగలుగుతున్నామండి. అలాగని పెట్టుబడి ఏమో అధికంగా కూడా కావట్లేదండి. మేము యూజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ మా చేను జనం మీద ఒక మంచి బెటర్గా ఉందండి. ఈ ప్రోడక్ట్ వల్ల మేము చాలా క్యూర్ పొందాము. మా మిరదాటలో నల్లి తక్కువ అండి. మా చేలైనా చూసుకోండి. ఇదండి మా మిరదాట పరిస్థితి. ఇలాగ మేము ఏ మందుని వాడినా కానీ ఇంత పెట్టుబడి తక్కువ ఖర్చు మీద ఎప్పుడు వాడలేదండి. రిజల్ట్ మటుకు చాలా సూపర్గా ఉందండి. కానీ అందరూ వాడుకోదగ్గ మందులండి. రైతులు అందరూ వాడుకోండి. ఇదిగోండి అల్ట్రా స్లాబ్. ఈ స్లాబ్ తగిలితే పూతలో ఉన్న తామర పురుగు ఆల్మోస్ట్ చనిపోవటం జరుగుతుందండి. నా ద్వారా నేను ఒక 50 బుడ్ల దాకా మా చుట్టూ జనాలందరికి ఇప్పించానండి. నేను ఆల్రెడీ ప్రోడక్ట్ ద్వారా వేస్టేజ్ కంపెనీ వాళ్ళ ద్వారా చాలా మేలు పొందానండి. ఇది అందరూ కొట్టుకోదగ్గ ముందండి. రైతులందరూ తప్పక వాడుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నామండి. నమస్కారం అండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూడండి సార్, ఒకసారి నల్లి పక్క పొలం సార్ ఒకసారి గమనించండి. ఇదిగో తన పక్కనే ఉంది సార్ ఒక పొలం. తన పొలానికి అనేది ఎక్కువ శాతం నల్లి వచ్చింది. ఒకసారి గమనించండి. ఈ పొలానికి అనేది చూడండి సార్ ఒక్కసారి. ఈ పొలం ఎలా ఉందో చూడండి. మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ వాడినటువంటి పొలం అంతా అద్భుతంగా ఉందన్నమాట. అలాగే పక్కనది కూడా చూడండి, ఇటు సైడ్ కూడా మన పొలం మన ప్రోడక్ట్ వాడింది అనేది చూడండి ఒకసారి. అద్భుతమైన రిజల్ట్ అనేది వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. చక్కని రిజల్ట్ తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఒకసారి పైదాకా కూడా మన ప్రోడక్ట్లు వాడుకోవటం వల్ల పైదాకా కూడా అద్భుతంగా వచ్చినాయి అనమాట. థ్యాంక్స్ టు వెస్టీజ్, థ్యాంక్స్ టు గౌతమ్ బాలి సార్. ఒకసారి తలదాకా కూడా చూడండి సార్. ఒకసారి అద్భుతమైన కాపు రావటం అనేది జరిగింది. చక్కగా చూడండి ఎంత అద్భుతంగా కాసాయో. థ్యాంక్స్ టు వెస్టీజ్, థ్యాంక్స్ టు గౌతమ్ బాలి సార్. థ్యాంక్ యూ సార్ కిరణ్ సార్. చక్కగా ఇలాంటి వీడియోలు చాలా వీడియోలు అనేది చేయటం జరిగిందండి. నిజంగా బెస్ట్ రిజల్ట్ తీసుకున్న ఈ ప్రోడక్ట్స్ ప్లస్ ఇంకా చాలా అనేది ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్క రైతు అండి నిజంగా అండి ఈ మామిడి తోటలో ఇచ్చామండి.
నిజంగా మామిడి తోట రైతు నేను భూమిలో గ్రానువల్స్ వేపించాను. తర్వాత వచ్చేసరికి పైనొచ్చేసరికి అగ్రిమాస్, నానోటెక్ స్ప్రేయింగ్ చేశాను సార్. చాలా చక్కగా రిజల్ట్ అంతకుముందు ఆ పింద మొత్తం కాయలు చిన్న చిన్న పిందె అనేది రాలిపోయే అటువంటిది కాపు నిలబడి చాలా చక్కగా అద్భుతంగా వచ్చిందనమాట. మామిడి తోటలకు గాని, నిమ్మ తోటకు గాని, దానిమ్మకి, బత్తాయికి ఇలా అన్నిటికి ఇచ్చేసామనమాట. అలాగే అండి ఈ మేడం వాళ్ళు ఈ కాలేజీలో ఒక లెక్చరర్ అండి. మేడం వాళ్ళు, సార్ వాళ్ళు. నన్ను ఒక 3 రోజులు వెయిటింగ్ చేసి రైతులకి చెప్పాలి అని జెప్పేసి నా బిజీ షెడ్యూల్ వల్ల 3 రోజులు వెయిటింగ్ చేసి నన్ను మరీ తీసుకెళ్ళి మీటింగ్ పెట్టుకున్నటువంటి వ్యక్తులండి. నిజంగా అంటే ఒక చదువు లేనటువంటి వ్యక్తి కోసం కూడా ఒక వ్యక్తి ఉండి నేను ఇందులో వెస్టీజ్‌లో సక్సెస్ కావాలి అని వెయిటింగ్ చేసి మరీ తీసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తులు. అలాగే నేను చదువుకుంది 6th క్లాస్ అండి. వాళ్ళు చదువుకుంది చాలా నాలెడ్జీ పర్సన్స్ ఎంతో మందికి చదువు చెప్పేటువంటి వ్యక్తులు. వాళ్ళు కూడా నా కోసం వెయిటింగ్ చేసి ఉన్నారు అంటే మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ గొప్పతనం అండి. వాటిని తెలియపరిచే విధంగా అలాగుంటుందనమాట. అలాగే వెస్టీజ్‌లో నేను వీక్లీ మీటింగ్‌లు గురజాలలో మనకు జరుగుతా ఉంటాయి. ఇలాగ మా భారతి మేడం గారు, అంజలి మేడం గారు, మా టీమ్స్ అనేది ఇలాగ గ్యాదరింగ్ జరుగుతా ఉంటదనమాట. అలాగే నెక్స్ట్ నా పుట్టినరోజండి. నిజంగా ఇది నేను లైఫ్‌లో మర్చిపోలేననమాట. అక్టోబర్ 13 అండి నా పుట్టినరోజు. నేను నేను ఆంజనేయ స్వామి భక్తుడినండి. కానీ ఆ రోజున మేము గుడికాడ పూజ చేసుకొని మొత్తం ఇది చేసి మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత నా దేవుడండి అంటే ఆంజనేయ స్వామి గుండెల్లో రాముడు ఉంటారంటారు కదా! నా పిలవకపోయినా సరే నా ఇంటికొచ్చి నన్ను బ్లెస్సింగ్స్ ఇచ్చినటువంటి వ్యక్తి మా కిరణ్ సార్. నిజంగా అండి ఆ రోజు మా ఇంటికొచ్చిన రోజు అనేది నేను మర్చిపోలేనండి. అసలు చాలా అద్భుతంగా ఉందన్నమాట. గుడికాడికెళ్ళి మేము కారుకి పూజ చేసుకొని మేమక్కడ తీసుకోవడం జరిగింది. మా పిల్లలు, మా మిసెస్, మా పిల్లలు ఉన్నారు. మా అన్నయ్య గారి కూతురు. అలాగే కిరణ్ సార్ వచ్చినటువంటి ఫోటో సార్. సార్ నిజంగా సార్ ఇది అనేది నా లైఫ్‌లో మర్చిపోలేనటువంటి రోజు. ఆహ్, ఎందుకంటే నేను ఆ రోజున గురజాలలో ఆ సార్ చెప్పినటువంటి మాటలు గనక నేను వినకపోతే వేరేగా ఉండేదేమో. చేద్దాంలే చిన్నగా చేద్దాంలే అని చెప్పేసుకొని చిన్నగా స్టార్ట్ అయినటువంటి వ్యక్తిని మా కిరణ్ సార్ వల్ల నిజంగా మాకెళ్ళి ఒకరోజు ఫీల్డ్ వర్క్ వచ్చారండి. నేనప్పుడు సిల్వర్ డైరెక్టర్‌గా ఉన్నాను. కానీ కిరణ్ సార్ వచ్చి ఇక్కడ ఫీల్డ్ వర్క్ చేస్తున్నారంటే నేనెంత వర్క్ చేయాలి? నాలోని బలాన్ని నేను బయటికి తీయాలని జెప్పేసి నిద్రపోకుండా చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయండి. కిరణ్ సార్ పక్షంగా, పరోక్షంగా నాకెంతో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. 2 నెలల్లో బ్రాంజ్ అయినటువంటి వ్యక్తిని 3 నెలలు 24 రోజుల్లోనే స్టార్ అయ్యాను అంటే కిరణ్ సార్ దయ వల్లేనండి నిజంగా. అలాగా నా టీమ్‌కి సర్వీస్ ఇచ్చుకోవడం చేశాననమాట. కిరణ్ సారు పక్షంగా, పరోక్షంగా కాదు సార్. నిజంగా నేను లైఫ్ లాంగ్ నాకిష్టమైనటువంటి వ్యక్తి. పవర్ అకాడమీకి వెళ్ళానండి నిజంగా. 8%గా వెళ్ళాను మీటింగ్స్‌కి రమ్మంటే. వెళ్ళినప్పుడు సుష్మితా మేడం గారు, మన కిరణ్ సారు చెప్పినటువంటి మాటలు నేను విని, అసలు ఇది గదా లైఫు, ఇది గదా నా జీవితం, ఇందులో గదా నేను సక్సెస్ కావాలని జెప్పేసి, నేను మీటింగ్స్‌కి అప్పటినుంచి సెమినార్స్‌కి ఎళ్ళటం అనేది బాగా ప్రయారిటీ ఇయ్యటం జరిగింది సార్. అలాగే నా టీమ్స్‌కి గూడా అలాగే సజెషన్ చేశాను. అసలు సార్ రావటం ప్రవీణ్ సారు, మన సారు ఇంకొక సారున్నారు. సారు గూడొచ్చి ఆ రోజు మంచి కథ స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ అయినా సరే నేను మనసులోకి తీసుకోవడం జరిగింది. నా పుట్టినరోజు సార్ ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏందంటే, నేను సక్సెస్ కావటం కాదు, నా డౌన్ లైన్ గూడా సక్సెస్ చేసి ఎళ్లారండి. రాంబాబు సార్ అని జెప్పేసి గోల్డ్ డైరెక్టర్‌గా ఉన్నారు. సార్ చెప్పిన మాటలకి, సార్ చెప్పినటువంటి ఇన్‌స్పిరేషన్ మాటలకి ఒకేసారి డైమండ్ డైరెక్టర్ అయ్యారండి. అంత నాకు సపోర్ట్ చేసినటువంటి కిరణ్ సార్ నిజంగా అండి లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటాను. నా కిరణ్ సార్‌కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థాంక్ యూ సార్ కిరణ్ సార్. అలాగే మా గురువులు, మై మెంటర్స్ అండి. రాజేష్ కల్పల సార్ ప్లస్ నాగేంద్ర సార్. మనం మీటింగ్స్‌కెళ్తాం కదండీ! వన్ డే వర్క్‌షాప్‌లకి అయినా సరే మనం హ్మ్. ట్రైన్ క్లాస్‌లోనండి నిజంగా చాలా చాలా నేర్చుకున్నానండి. ట్రైన్ క్లాస్‌లో నేను ఎలా ఇది గావాలి, నేను ఎలా మౌల్డ్ గావాలని జెప్పేసి, నేను ట్రైన్ క్లాస్‌కి ఎల్లకతలికండి 60+ ఇన్‌కమ్‌లో ఉన్నటువంటి వ్యక్తిని ట్రైన్ క్లాస్‌కెళ్ళిన తర్వాత నేను 1,00,000 ఎర్నర్‌గా కావటం జరిగిందనమాట. ప్లస్ అలాగా నాకు మోటివేషన్ ఇచ్చినటువంటి మై గురువుకి నేను శిరస్సు వంచి నేను నమస్కరించుకుంటున్నాను. మా కృష్ణార్జున్ సార్ అండి. కృష్ణార్జున్ సార్ ఎప్పుడు నిజంగా కృష్ణార్జున్ సార్ నాకెప్పుడు సపోర్ట్ చేసే వ్యక్తి.
ఒక కింద స్థాయి నుంచి వచ్చాడు, చక్కగా బ్రహ్మంకి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేటువంటి వ్యక్తి మన పూర్ణిమ కృష్ణ సార్ అన్నమాట. చక్కగా ఇలాంటి వాళ్ళకి కదా మనం ఇవ్వాలి సర్వీసు అని చెప్పేసి సార్ ఎప్పుడు మీటింగ్స్ ద్వారాగే నాకు ఇచ్చారండి. ఎక్కువ శాతం నేను ఇలా చేసుకోవాలి, ఈ వేలో వెళ్ళాలని చెప్పేసి నాకు చెప్పారు. మా కిరణ్ సార్ నిజంగా నా భుజం మీద చేతులేసండి. నాకు దేవుడు నా మీద భుజం వేసినట్టుగా నేను ఫీల్ అవుతానండి. అంత ఇన్స్పిరేషన్‌గా అవుతాను. కిరణ్ సార్ అంటే నాకు అంత బాగా ఇష్టం. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. అలాగే నా ఇన్‌కమ్ అండి రూ. 1,0886 ఒక 10,000 వస్తే చాలు అనుకున్నటువంటి వ్యక్తిని నేను ఈ వెస్టీజ్‌లోకి రావటం జరిగింది. అలాంటిది ఈ రోజున రూ. 1,0886 తీసుకుంటున్నాను. అలాగే నేను తీసుకోవటం కాదు. ఇందులో నేను సక్సెస్ అవుతానంటే కాదండి. ఖచ్చితంగా మనం కొంతమందికి ఇప్పించగలిగితే మన కింద డౌన్‌లైన్స్‌కి ఎప్పుడైతే ఇప్పించగలుగుతామో అప్పుడు మన సక్సెస్ అనేది ఆగదండి. నా టీమ్‌లోనే 70+ ఇన్‌కమ్ 70,000 పైగా, 65,000 పైగా, 57,000 పైగా ఒక నలుగురు వ్యక్తులు అయ్యారు. ప్లస్ నా గోల్ వచ్చేసరికి వీళ్ళందరినీ నేను 1,00,000 ఎర్నర్‌గా ఒక నలుగురిని క్రియేట్ చేయాలి. ప్లస్ నా టీమ్‌లో ఒక 10 మందిని 50,000 ఎర్నర్స్‌గా నేను చూడాలని చెప్పేసి నేను మన డిసెంబర్ నాటికి నేను ఈ గోల్‌ని రీచ్ కావాలని చెప్పేసి నేను బలంగా కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నాను. ఖచ్చితంగా అండి వెస్టీజ్‌లో నా కార్ అండి. నేను కార్ తీసుకున్నాను. అంటే నాకు ఎక్సెలే తోలటం వచ్చిద్దండి. ఈ కార్ తీసుకోవటం ఏందంటే దీనికొక ఈ కథ ఉందండి. మన 11 నెలలకే కార్ తీసుకున్నానండి నేను. ఎందుకు తీసుకున్నానంటే మా నాన్నగారండి హాస్పిటల్‌లో ఉన్నారు. అయితే షుగర్ పేషెంట్. లాస్ట్ స్టేజ్‌కెళ్లారండి. లాస్ట్ స్టేజ్‌కి అంటే చనిపోయే స్టేజ్ దాకా వెళ్లారు. నా బ్లడ్ ఇయ్యటం జరిగింది మా నాన్నగారికి. ఇచ్చినా సరే ఆటోమేటిక్‌గా లాభం లేదమ్మా ఇంటికి తీసుకెళ్ళండి. చక్కగా చూసుకుంటా ఉండండి. కొన్ని రోజులు జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తే నేను ఇంటికి తీసుకొని రావటం జరిగింది. మా నాన్నగారు నా సక్సెస్ చూడకుండా ఎక్కడెళ్ళిపోతారని చెప్పేసి ఆ గుంటూరులో ఒక 12 రోజులు ఉన్నానండి. మా నాన్నగారి దగ్గర నేను ఒక్కడిని ఫీల్ వరకు. అప్పుడు థాయిలాండ్ ఎళ్ళటానికి లాస్ట్ జనవరి అండి. ఆ జనవరిలో టీమ్స్ అందరూ ఫోన్ చేయటం జరుగుతా ఉంటది. కూర్చొని చాలా బాధపడేవాడిని. నేను థాయిలాండ్‌కి కావకపోవటానికి గూడా కారణం మా నాన్నగారి దగ్గర ఉండటం వల్ల నాకు అది కావటం జరగలేదండి. మా నాన్నగారిని ఇంటికి తీసుకెళ్ళి నేను నిజంగా అండి వెస్టీజు నాకు లైఫ్‌నివ్వటం గాదు, మా తండ్రిని గూడా నాకిచ్చిందండి. ఎందుకంటే వెస్టీజ్‌లో సప్లిమెంట్ అండి. మన సీ బక్తాను, అలోవెరా ప్లస్సు ఏరి ఫీర్‌ఫేర్ ఇచ్చానండి మా నాన్నగారు. అంతకుముందు నేను తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకున్నాను. మా నాన్నగారి దగ్గర కరెక్ట్‌గా 20 రోజులు ఉంచానండి. కానీ ఎంత అద్భుతం అంటే అండి, మంచంలో కదలలేనటువంటి వ్యక్తి గూడా ఈ రోజున చక్కగా అతనికి చేనికెళ్ళటం ఇష్టం. ప్లస్సు ఈ కోడదూడలు అంటారు గదా! మేపుకోవటం అనేది చాలా ఇష్టమండి. మళ్ళీ తను ఒక జత కోడదూడలు మేపుకొని అమ్ముకునే స్టేజ్‌కొచ్చారంటే వెస్టీజ్ పుణ్యమండి. గౌతమ్ బాలి సారు మనకిచ్చినటువంటి ఈ ప్రొడక్ట్స్‌కి నిజంగా నేను శిరస్సు వంచి నేను నమస్కరించుకుంటున్నాను గౌతమ్ బాలి సార్‌కి. నా లైఫ్‌ని మార్చటమే కాకుండా నా తండ్రి నాకిచ్చింది. నా తండ్రి నా సక్సెస్ చూడాలి గదా! అని జెప్పేసి నేను 11 నెలలకే కారు తీసుకోవటం జరిగింది. కారు తీసుకున్న తర్వాత అండి నిజంగా ప్రతి ఒక్కళ్ళు అంతకుముందు ఎగతాళి చేసినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు వచ్చి జాయిన్ కావటం జరిగింది. కొన్ని కష్టాలుంటాయండి. ఖచ్చితంగా కష్టాలనేది అధిగమించి నేను ఈ రోజున ఇందులోకి రావటం జరిగింది. ఈజీగా సక్సెస్ అనేది రాలేదండి. నేను ఎంతో కష్టాన్ని, పెయిన్స్ అనేది అనుభవించాను. అలాగే నెక్స్ట్ ఆ కార్ ఫంక్షన్‌కి వచ్చినటువంటి కృష్ణాజీ సారు, నాగేంద్ర సారు వీళ్ళందరూ వచ్చారండి. నాగార్జున సాగర్‌లో నా కార్ లాంచింగ్ జరిగింది. 250 మందితో నేను కార్ లాంచింగ్ చేసుకోవడం జరిగింది. మన కిరణ్ సార్ గూడా రావటం జరిగింది. తన బ్లెస్సింగ్స్ ఒక్క ఫోన్ కాల్ చేశానండి. నిజంగా వెస్టీజ్‌లో అండి నేను ఏప్రిల్ 28న నేను ఒక సంవత్సరం ముందు 28వ తారీఖున నేను ఐడీ ఎయటం జరిగింది సార్. ఏప్రిల్ 30 రోజున మా మ్యారేజ్ డే రోజున నేను సరుకులు తెచ్చుకోవడం జరిగిందండి వెస్టీజ్ ప్రొడక్ట్స్. కానీ మళ్ళీ సంవత్సరం ఏప్రిల్ 23 కల్లా 7 రోజులు ముందుగానే మా మిసెస్‌కి నేను రూ. 10,50,000 కారు టాటా ఆల్ట్రోజ్ ఎక్స్ఎం ప్లస్ కారు గిఫ్ట్‌గా ఇయ్యటం జరిగిందండి. ఒక 3 గో. ఒక్క చీర గూడా తీసుకురాలన్నటువంటి వ్యక్తిని నిజంగా అండి ఆ రోజున ఆ కార్ తీసుకోవటం గాని, మా నాగేంద్ర సార్ మాకు బ్లెస్సింగ్స్ ఇయ్యటం సరే, కిరణ్ సార్ గాని, మన కవిత మేడం గారు గాని చాలా చాలా ప్రతి ఒక్కళ్ళు గూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది నాకివ్వటం జరిగిందండి నిజంగా.
ఈ లైఫ్లో నేను మర్చిపోలేనటువంటి విషయాలు. ప్రతి ఒక్కరు కూడా వెస్టీజ్ని బలంగా తీసుకొని, కార్ డ్రైవింగ్ కూడా నాకు రాదండి, కానీ మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాను. నా టీమ్స్‌లో అందరూ కూడా డ్రైవర్లేనండి. నేను ఎటెళ్ళినా సరే వాళ్ళే డ్రైవింగ్ చేస్తా ఉంటారు. నా డ్రైవింగ్ నేను నేర్చుకోవడానికి నిజంగా మెల్లిమెల్లిగా నేను స్టార్ట్ అవుతున్నాను. అలాగా నాకు అలాంటి గొప్ప అవకాశాన్ని కలిగిచ్చారు మా కిరణ్ సార్ అండి. నిజంగా ఆ రోజు కిరణ్ సార్ వచ్చి చాలా మంచి మోటివేషన్ ఇచ్చి అక్కడ నాగార్జున సాగర్‌లో నా సక్సెస్‌కి కారణమైనటువంటి వ్యక్తి. ఆ రోజు చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. చాలా మంది వస్తారు, పోతా ఉంటారు గానీ, కిరణ్ సార్ అండి ఒక గుండె లోతులో నుంచి ఒక ఆప్యాయంగా పలకరించేటువంటి వ్యక్తి. నేను సక్సెస్ కావటం కాదు, ప్రతి ఒక్కళ్ళకి మన పవర్ అకాడమీలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ కావాలి అని కోరుకునే ఒక మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా కిరణ్ సార్ అన్నమాట. కిరణ్ సార్‌కి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ శిరస్సు వంచి నేను నమస్కరించుకుంటున్నాను సార్. సార్ నన్ను వెస్టీజ్ ఎలా మార్చిందంటే, టవల్ కట్టుకొని నిత్యం తిరిగేటువంటి వ్యక్తిని ఈ రోజున టై కట్టుకొని నిలబడే ఉండే విధంగా నాకు వెస్టీజ్ మార్చిందనమాట. ఒక టవల్ ఎప్పుడు మెడలో వేసుకుంటూ తిరిగే వ్యక్తిని ఎప్పుడు టై కట్టుకొని విధంగా నేను మీటింగ్స్‌కి, సెమినార్స్‌కి ఎళ్ళటం జరిగిందనమాట. అలాగా నేను ఢిల్లీ ఎళ్ళటం జరిగింది. ఢిల్లీ అండి నిజంగా ఆ ఢిల్లీలో ఉన్నటువంటి మెమోరీస్ అండి. మన హెడ్ ఆఫీస్‌లో దిగుతా ఉంటే అసలు ఆ ఫోటోలు దిగుతా ఉంటే ఒళ్ళంతా పులకరించిందండి. ఆ సిస్టమ్ గాని, ఆ తాజ్‌మహల్ దగ్గరికెళ్ళటం గాని, మన ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఆ సిస్టమ్ మొత్తం చూసానండి నేను పైకెళ్ళి. అసలు ఎంత అద్భుతం అంటే ఇది గదా వెస్టీజ్ అని జెప్పేసి నేను చాలా వీడియోలు గూడా తీసుకోవడం జరిగింది. చాలా అద్భుతం అండి. నా ఢిల్లీ టూర్ అనేది నేను లైఫ్‌లో మర్చిపోలేను. మా టీమ్స్ ద్వారాగా నేను ఎళ్ళటం జరిగింది. థాంక్ యూ సార్. అలాగే చూడండండి, టవల్ కట్టుకొని ఇలాగా నా లైఫ్‌ని నేను మార్చుకోవటం జరిగిందనమాట. ఇలా చూడండి మా మిసెస్ అండి, ఏది అనుకుంటే అది చెయ్యాలంటదండి. నిజంగా కోట్ వేసుకోవాలి నేను. నువ్వేనా కోట్ వేసుకునేది, నేను గూడా వేసుకోవాలంటే, అప్పుడప్పుడు తీసుకొని వచ్చి ఏసుకోవడం జరిగిందనమాట. కోట్ ఏసుకొని ఆమె కల. నేను ఇలా ఉండాలి అని జెప్పేసి ఆమె డ్రీమ్స్. నేను బలంగా కోరుకోవాలి అని జెప్పేసి ఆమె సంకల్పం. నేను ఈ రోజున నేను నిలబడి ఉన్నానంటే, మా మిసెస్ వల్ల నేను నిలబడటం అనేది జరిగిందనమాట. చాలా చక్కగా ఎంత హ్యాపీగా ఉందండి నిజంగా అండి. ఇంత గొప్ప అవకాశం నాకు కలిగించినటువంటి మా అప్లనర్స్‌కి, మెంటర్స్‌కి, నా గురువైనటువంటి మా కిరణ్ సార్‌కి నేను ఎల్లవేళలా రుణపడి ఉంటాను. నిజంగా అండి, బలమే జీవనం, బలహీనతే మరణం అండి. బలమే జీవనం, బలహీనతే మరణం. నేను బలంగా తీసుకున్నటువంటి వ్యక్తి, నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలని బలంగా తీసుకున్నానండి. నా బలం నాకు 3 అడుగుల్లో ఉన్నటువంటి వ్యక్తినైనా సరే ప్రతి ఒక్కళ్ళకి గూడా నేను చెప్పాలి. వాళ్ళకి నేను ఐడియా ఇయ్యాలి అని జెప్పేసి ఫస్ట్ చిరునవ్వుతో మాట్లాడటం. వాళ్ళు ఎంత కోపగించుకున్నా సరే మనం సముద్రంకున్నంత ఓపిక ఉండాలంటారు చూసారండి. అలా ఓపికతో ఉన్నటువంటి వ్యక్తిని చక్కగా అలాగా నేను చెప్పేవాడిని ప్రతి ఒక్కళ్ళకి. 10 మందికి చెప్తే ఒక్కళ్ళొస్తారు. 20 మందికి చెప్తే ఒక్కళ్ళొస్తారని జెప్పేసి నేను అలా డిసైడ్ అయ్యి చెప్పుకుంటూ ఎళ్ళిపోయాననమాట. ఒక కష్టాన్ని ఇష్టంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అనేది వచ్చిద్దండి. నిజంగా సక్సెస్ వచ్చి తీరుతుంది. కష్టాన్ని నమ్ముకోవాలండి. నేను మా ఇంటి దగ్గరకండి ఒక మేడం పాపం బొప్పాస్కాయలు నెత్తి మీద పెట్టుకొనొచ్చిందండి. ఒక సంకలోనేమో ఒక పిల్లగాడు, ఒక పక్కన క్యారేజీ, పక్కన మన పైనయి. ఆ బొప్పాస్కాయలండి దగ్గర దగ్గర నేను ఒక గుడి మెట్ల కాడ దింపితే ఆటోమేటిక్‌గా ఆ బరువనేది దగ్గర దగ్గర 40 కేజీలు, 50 కేజీలుందండి. ఆ బరువేసుకొని దింపింది. "అమ్మ నీకెంతొస్తాయి" అని జెప్పేసి నేనడిగితే, ఆ మేడం అన్నారు, "నాకొక 300-400 దాకా వస్తాయయ్యా" అని జెప్పింది. కానీ ఈ కాయలనేది ఇయన్నీ అమ్ముడుపోతేనే గదమ్మా! అంటే, "అమ్ముడుపోతేనేనా అంటే ఇందులోయి పాడైపోతే వాటికే ఎళ్తాయండి" అని చెప్తే నేను చాలా బాధపడటం జరిగింది. అంటే ఒక్క రూపాయి కష్టం అని ఒక రూ. 100, 300 రావటానికి ఎంతో కష్టపడతా ఉన్నారు. కానీ మనం వెస్టీజ్ అనే అవకాశం మనం ఏం చెప్తున్నామండి? వాడుకుంటే ఆరోగ్యం, వాడిస్తే ఆదాయం. మనం ఏం చెప్తున్నాం? షాప్ చేంజ్, లైఫ్ చేంజ్. చక్కగా అర్థం చేసుకొని ఎవరైతే బిజినెస్‌ని ఖచ్చితంగా చేసుకున్నారో గొప్ప సక్సెస్ తీసుకుంటారండి. ఈ బిజినెస్ అర్థమైన వాళ్ళు ఆపినా ఆగరు. అర్థం కాని వారు ఎంత నెట్టినా కదలరండి. నిజంగా మన వెస్టీజ్‌ని అర్థం చేసుకుంటే ఒక ప్రవహించే నది లాంటిదండి మన వెస్టీజ్. నది ఎప్పుడు వెనక్కి పారదండి. నువ్వు నదిలా జీవించాలి. బాధించే గతాన్ని మరచి భవిష్యత్తుపై దృష్టి పెట్టి పనిచేస్తే విజయం ఖచ్చితంగా నీ బానిసవుతుందండి. జీవితం ఒక తరగతి పుస్తకం లాంటిది. పూటకొక కొత్త పాఠం నేర్చుకోవాలి. రోజుకొక కొత్త అనుభవాన్ని నేర్చుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా నేర్చుకుంటేనే
సక్సెస్ అవుతాం. నేర్చుకొని తీరాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు కూడా వాడుకోవాలి. వాడుకునే వాళ్ళని తయారు చేయాలి. నేర్చుకోవాలి. నేర్చుకునే విధంగా తయారు చేయాలన్నమాట. అలా గొప్పగా ఒక గొప్ప స్థాయికి వెళ్ళటం అనేది జరిగిందని నిజంగా అండి నేను వెస్టీజ్‌లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎదగాలండి. నిజంగా మనం నువ్వు ఒక గొప్ప స్థాయికి ఎదగాలంటే నీ ఆలోచనలే ఒక మార్పు రావాలి. నీ ఆలోచనలోనే విధానం పెద్ద స్థాయిగా ఊహించుకోవాలండి. అప్పుడే మనం ఎప్పుడైతే గొప్పగా మనం ఊహించుకుంటామో ఖచ్చితంగా మన సక్సెస్ కూడా అలాగే గొప్పగా ఊహించుకుంటాను. నేను కార్ తీసుకోవాలి అనుకున్నానండి. కార్ తీసుకున్నాను. నేను స్టార్ కావాలనుకున్నాను. స్టార్ అయ్యాను. డైమండ్ కావాలనుకున్నాను. డైమండ్ అయ్యాను. అలాగే నేను అనుకున్నది ఏది కూడా నాకు ఆగలేదండి. కానీ వెస్టీజ్‌లో నా కలలు ఖచ్చితంగా నేను నెరవేర్చుకుంటాననమాట. వెస్టీజ్‌ని నమ్మాలండి. నిజంగా నమ్మితే సక్సెస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంది ఇందులో ఇక్కడ అవకాశం. వాళ్ళకి ముందు ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు. కానీ ఖచ్చితంగా మనకు వచ్చే రోజు ముందుందని చెప్పేసి మనం ఎవరైనా సరే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమ్మండి సార్. ఖచ్చితంగా వెస్టీజ్‌ని నమ్మి బలంగా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. లాస్ట్‌గా ఒక సాంగ్ చెప్తానండి. నమ్మాలయ్యా నమ్మాలి వెస్టీజిని నమ్మాలి, నమ్మాలయ్యా నమ్మాలి వెస్టీజిని నమ్మాలి, నమ్మాకుంటే ఓరయ్యా మానవ మనుగడ లేదయ్యా, నమ్మాకుంటే ఓరయ్యా మానవ మనుగడ లేదయ్యా, ఎంత సక్కని సిన్ని జీవితం, ఎంత సక్కని సిన్ని జీవితం, అంతు సిక్కని పాడు జీవితం, అయినా పొద్దు ఎదగాలయ్యా, అయినా పొద్దు ఎదగాలయ్యా, వెస్టీజిలో నిలవాలయ్యా, నమ్మాలయ్యా నమ్మాలి వెస్టీజిని నమ్మాలి. వెస్టీజ్‌ని అలాగా బలంగా నమ్మానండి నిజంగా అండి. బలంగా నమ్మినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా వెస్టీజ్ అనేది సక్సెస్ ఇచ్చిద్ది. అలాగే మనం ఈ రోజున కష్టపడతా ఉన్నామండి. మనం ఎంత కష్టపడ్డా సరే మన పిల్లలకనేది ఏమిస్తామండి? మనం ఒక బెస్ట్ లైఫ్ ఇచ్చాం అని చెప్పేసి మనకి అనిపించాలండి. ఈ జన్మకి మరు జన్మ ఉందో లేదో, ఈ జన్మకి మరు జన్మ ఉందో లేదో, మనసారా వెస్టీజిలో నిలబడి చూడరా, మనసారా వెస్టీజిలో నిలబడి చూడరా. ఈ జన్మకి మరొక జన్మ ఉందో లేదో మనకెవరికీ తెలియదు సార్. కానీ మనం జన్మనిచ్చినటువంటి మన బిడ్డలకు కూడా పునర్జన్మనిచ్చేదే మన వెస్టీజ్ అని చెప్పేసి నేను గొప్పగా చెప్పుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా మిసెస్ అండి ఒక చిన్న నాకు ఈ సక్సెస్ కారణమైనటువంటి మా టీమ్ మెంబర్స్ ప్లస్ మా మిసెస్ అండి. నిజంగా మా టీమ్ మెంబర్స్ దగ్గర నిజంగా అండి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా ఒక్కొక్కరి దగ్గర తీసుకోవడం జరిగింది. నేను చదివింది 6th క్లాస్ అండి. నేను చదువుకుంది 6th క్లాస్ అయితే నా టీమ్ మెంబర్స్ క్వాలిటీ పర్సన్స్ వచ్చారు. వాళ్ళ దగ్గర ఒక్కొక్క పాయింట్‌ని తీసుకొని నేను సక్సెస్ కావడం జరిగిందనమాట. అలాగే మా మిసెస్ మాటల్లో ఒక చిన్న 2 మాటలు. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంకటేశ్వర్ సార్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. నా పేరు కుమారి, మాది పొందగుల గ్రామం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ బాగున్నారండి? జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. కిరణ్ సార్, కవిత మేడం ప్రత్యేక ధన్యవాదాలండి. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ సో హ్యాపీ సార్. అంటే ఒక రైతు, మేము చదువుకుంది 7th క్లాస్, నేను చదువుకుంది ఒక 10th క్లాస్ చదివిన వాళ్ళని చూస్తేనే నేను మాట్లాడను. ఎందుకంటే నాకు భయము, ఏం మాట్లాడతానో ఏమనుకుంటారో అన్న భయం. కానీ ఈ రోజున ఇంతమంది సమక్షంలో మాట్లాడుతున్నాను అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్‌గా అసలు మనందరం ఇలా గ్యాదర్ అవ్వడానికి మెయిన్ కారకులైన మన గౌతమ్ బాలి సార్‌కి మనందరి తరపున, జూమ్ తరపున పాదాభివందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో హ్యాపీ. మాట్లాడాలి అంటే మాటలు రావట్లేదు సార్. కిరణ్ సార్ మమ్మల్ని ఎంతో మోటివేట్ చేశారు. ఎంతో అంటే ఎంతో. ఒకసారి ఒక్క గురజాల వీక్లీ మీటింగ్‌కి వచ్చి బ్రహ్మం సార్ వెళ్ళారు, నేను వెళ్ళలేదు. కానీ కిరణ్ సార్ వచ్చారు అని ఫోన్ చేస్తే నేను ఫోన్‌లోనే 2 గంటల సేపు విన్నాను కిరణ్ సార్ మాటలు. అసలు ఇందుకోసం కదా మనం వెస్టీజ్ చేయాల్సింది. అప్పుడు ఓన్లీ సిల్వర్ డైరెక్టర్‌గా ఉన్నాము. ఇది కాదు, కిరణ్ సార్ లాగా మనము ఎదగాలి.
కిరణ్ సార్ మాటల ద్వారా మన టీంలో కూడా ఇంకా చాలా మందిని తీసుకురావాలి అనే పట్టుదలతో సంకల్పంతో చేస్తున్నాం సార్. మా కిరణ్ సారు సాగర్ లో ఫంక్షన్ అయితే వచ్చారు, సో హ్యాపీ. సార్ ఇంటి గృహప్రవేశానికి పిలిచారు, సో హ్యాపీ. అంటే ఎవరం తెలియదు, కానీ సార్ మన బంధువులు బంధువులాగే మిగిలిపోతారు. కానీ మన వెస్టీజ్ ఫ్యామిలీలో ఆత్మ బంధువులు సార్, ఆత్మ బంధువులు. ఆత్మలో నుంచి వచ్చే ప్రేమను పంచే వాళ్ళే మన ఆత్మ బంధువులు, వెస్టీజ్ ఫ్యామిలీ వాళ్ళు. సూపర్ సార్. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో, నిన్ను నీవు మలుచుకుంటూ నిలచిపో చరితలో, పుడమిలో అనువనువు నీదే, పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకంబు చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో, పాడి పంటలు పసిడి రాసులు, ఆలమందలు పాలదారలు, గరిక పువ్వులు గడ్డి పాన్పులు, తుమ్మెదలు తూనీగ నవ్వులు, ఎన్ని ఉండి ఏమి లేదని బాధపడతావెందుకు, జీవించడంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకు, జీవించడంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకు, వెస్టీజిలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకు, జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకంబు చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో, శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. వావ్, కుమారి మేడం చాలా చక్కగా మాకు మళ్ళీ మా జీవిత సత్యాన్ని, బ్రతుకులో ఉన్న ఆనందాన్ని, సో బాగుపడడంలో ఉన్నటువంటి అవకాశంలో వెస్టేజ్ ఉందని మీరు చూపించడం నిజంగా నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా ఫ్రెండ్స్,